మహారాష్ట్రలోని కోల్హాపూర్ నుండి ఓ షాకింగ్ ఘటన వెలుగు చూస్తుంది. స్పీడ్ బ్రేకర్ ఉద్దిడి ప్రాణాలు కాపాడింది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజం. అవును, చనిపోయాడనుకున్న ఓ వృద్ధుడు లేచి కూర్చున్నాడు. దాంతో అంతా షాక్. ఇదంతా ఎలా జరిగింది, ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రలోని కోల్హాపూర్లో పాండురంగ్ తాత్యా ఉల్పే అనే ఓ ముసలాయన గుండెపోటుతో చనిపోయాడు. ఆసుపత్రికి తరలించగా వైద్యులు చనిపోయాడని నిర్ధారించారు. వృద్ధుడి మృతదేహాన్ని అంబులెన్స్ లో ఇంటికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. దారిలో అంబులెన్స్ పెద్ద గుంత గుండా వెళ్ళింది. దీంతో అంబులెన్స్ లో కూర్చున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. చనిపోయినట్లు ప్రకటించిన పాండురంగ్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోవడంతో ప్రజలు షాక్ కు గురయ్యారు. వెంటనే పాండురంగ్ ను మళ్లీ ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఘటన తర్వాత అందరూ షాక్ కి గురయ్యారు. ఇంత అద్భుతం ఎలా జరిగిందో అని డాక్టర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటన కాస్బా బావుడా ప్రాంతానికి చెందినది. డిసెంబర్ 16న 65 ఏళ్ల పాండురంగ్ ఉల్పేకు సాయంత్రం అకస్మాత్తుగా తల తిరుగుతుందని ఇంట్లో కుప్పకూలిపోయాడు. ఆయనకి గుండెపోటు వచ్చిందని చెప్పారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన తనను గంగావేష్లో ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు పాండురంగ్ మృతి చెందినట్లు ప్రకటించారు. అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు పాండురంగ్ ఉల్పే మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడం ప్రారంభించారు. అంబులెన్స్ కస్బా బావుడా ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్ ను ఢీకొట్టింది. షాక్ కారణంగా పాండురంగ్ తాత్యా వేలు కదలడం ప్రారంభించాయి. శరీరంలో కూడా కదలిక వచ్చింది. అతన్ని మళ్లీ ఆసుపత్రికి తరలించగా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. పాండురంగ్ బంధువు మాట్లాడుతూ, మేము కూడా అంత్యక్రియలకు సన్నాహాలు చేస్తాం. పాండురంగ్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించడంతో మేము 3 గంటల పాటు ఆసుపత్రి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశాం. ఆ తర్వాత అంబులెన్స్ బుక్ చేసుకున్నారు. మృతదేహాన్ని అందులో ఉంచి ఇంటికి తీసుకెళ్లడం ప్రారంభించారు. అంబులెన్స్ లో మనవడు రోహిత్, ఇతర బంధువులు కూడా ఉన్నారు. అప్పుడు అంబులెన్స్ దారిలో ఉన్న గొయ్యి గుండా వెళ్ళింది. దీని కారణంగా అందరూ తీవ్ర షాక్ కు గురయ్యారు. పాండురంగ్ వేలు, శరీరం కదులుతున్నట్లు చూశాం. అతని శ్వాసను తనిఖీ చేయగా శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తించారు. వెంటనే అతన్ని మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ వైద్యులు బతికే ఉన్నారని చెప్పారు. ఈ విషయం తెలిసి అందరం చాలా సంతోషించాం, ఆశ్చర్యపోయామని అన్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.